హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటులో ఒక ఐకానిక్ ఆఫీసర్ పేరు చెప్పమంటే చాలామందికి మొదట గుర్తొచ్చే పేరు బీసీ సజ్జనార్. 2019లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దిశ కేసు. ఆ ఘటనలో నిందితులపై జరిగిన ఎన్కౌంటర్తో సజ్జనార్ గారి పేరు రాష్ట్రమంతా ప్రతిధ్వనించింది. ఆ కేసు తర్వాత ఆయనపై ప్రజల్లో ఒక స్ట్రాంగ్ ఫైట్ ఏర్పడింది. తర్వాత ఆయన ఆర్టీసీ ఎండీగా పనిచేసి మరో ముఖ్యమైన అంశం మీద దృష్టి పెట్టారు. యువతను బలహీనపరుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ కల్చర్పై అవగాహన కలిగిస్తూ దానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మెయిన్ స్ట్రీమ్ పోలీసింగ్లోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం బీసీ సజ్జనార్ హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇది 2021లో ఆయన చేపట్టిన సైబరాబాద్ కమిషనర్ పదవితో పోలిస్తే ఒక స్టెప్ అప్గా చెప్పవచ్చు. ఈ నియామకం వల్ల పోలీస్ ప్రాసెస్లో కూడా కీలక మార్పులు రావచ్చని అంచనా. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్లో కూడా మరింత కఠినమైన తర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న కమిషనర్ సివి ఆనంద్ గారు హోమ్ డిపార్ట్మెంటులో సిఎస్గా బదిలీ అయ్యారు. మరి ఫ్రెండ్స్, సజ్జనార్ గారు హైదరాబాద్ కమిషనర్ అవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.